మీలో చాలామంది న్యూ పేరెంట్స్ ఉండుంటారు కదా. చాలాసార్లు ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కాదు. రీజన్ లేకుండా బేబీ ఏడవడం, చాలా ఫజ్జీగా ఉండడం, చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉండడం, ఇటువంటి మీరు చాలా సార్లే చూసుంటారు. కానీ ఏంటి అనేది అర్థమై ఉండదు. సో, ఏడ్చే దానికి ప్రతిసారి హంగరే అయ్యుండదు. ఆకలితోనే ఏడవరు. కొన్నిసార్లు గ్యాస్ ఇష్యూస్ ఉండొచ్చు, కొన్నిసార్లు కొలిక్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇవాళైతే మాత్రం మనం జస్ట్ గ్యాస్ ఇష్యూ పైన డిస్కస్ చేద్దాం. సో, పిల్లల్లో గ్యాస్ అనేది చాలా కామన్‌గా ఉండేది. ఎస్పెషలీ న్యూ బార్న్‌లో అనమాట. సో, న్యూ బార్న్ బేబీస్ ఆర్ ప్రోన్ టు గ్యాస్ ఇష్యూస్ అలాట్. సో, దీనివల్ల చాలా డిస్కంఫర్ట్‌గా ఉంటారు. సో, ఏం చేయాలో అర్థం కాదు ఇనీషియల్‌గా. సో, ఈ వీడియోలో మనం ఈ గ్యాస్ ఇష్యూ ఎందుకొస్తుంది, ఏంటి, మనం ఎలా దీన్ని ఓవర్కమ్ చేయాలి, ఇంకా బోనస్గా ఏంటంటే మీ బేబీని ఎలా మీరు కామ్ చేయొచ్చు. సో, కొన్ని కామింగ్ టెక్నిక్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో, తప్పకుండా వీడియో చివరి దాకా చూడండి. చిన్నపిల్లల్లో ఈ గ్యాస్ ఇష్యూ అనేది ఎందుకు వస్తుంది? ఎందుకంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇప్పుడిప్పుడే మెచ్యూర్ అవుతూ ఉంటుందన్నమాట. ఎస్పెషలీ వాళ్ళకి పర్టికులర్గా షుగర్స్ని, ప్రోటీన్స్ని బ్రేక్ డౌన్ చేసే ఎబిలిటీ ఇంత ఎర్లీగా ఉండదన్నమాట. సో, ఈ షుగర్స్ అనేవి ఏంటంటే బ్రెస్ట్ మిల్క్లో కానివ్వండి, ఫార్ములా మిల్క్లో కానివ్వండి వస్తాయి. ఇప్పుడైతే అదే కదా ఇచ్చేది. సో, అది బ్రేక్ చేసే అంత ఎబిలిటీ ఉండదు. దానివల్ల కూడా గ్యాస్ ఇష్యూ రావచ్చు. ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు పిల్లలు ఏడ్చేటప్పుడు ఎప్పుడైతే మీరు ఫీడింగ్ ఇస్తారో అప్పుడు కొంత ఎయిర్ కూడా తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో, దానివల్ల కూడా గ్యాస్ ఇష్యూ అనేది వస్తుంది. ఇదొక్కటే కాదు, మీరు ఒకవేళ బేబీ ఒకవేళ చాలా క్విక్గా ఫీడింగ్ తీసుకుంటూ ఉంటే, క్విక్గా ఫీడింగ్ ఎందుకు తీసుకుంటారంటే ఎప్పుడైతే వాళ్ళకి బాగా ఆకలి అవుతుందో అప్పుడు చాలా ఫాస్ట్గా తీసుకోవడానికి ట్రై చేస్తారనమాట. అప్పుడు కూడా గ్యాస్ అనే ఇష్యూ రావచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు ఫీడింగ్ బాటిల్స్ ఇస్తే ఆ నిప్పుల్ సైజ్ అనేది కరెక్ట్గా లేదు అంటే కనుక అప్పుడు కూడా గ్యాస్ ఇష్యూ వస్తుంది. ఇదొక్కటే కాదు, కొన్నిసార్లు లాక్టోస్కి సెన్సిటివ్గా ఉంటారు కొంతమంది. అంటే ఏంటంటే లాక్టోజ్ అనేది ఒక షుగర్, అది ఫార్ములాలో బ్రెస్ట్ మిల్క్లో ఉంటుందన్నమాట. సో, దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతారు. అలాంటప్పుడు కూడా గ్యాస్ అనేది బిల్డప్ అవుతుంది. సో, ఇంకొక రీజన్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఏమన్నా పర్టికులర్ ఫుడ్స్ తింటే కనుక దానివల్ల కూడా రావచ్చు. మీరు పర్టికులర్గా ఎప్పుడు చూడొచ్చు గ్యాస్ ఇష్యూస్ బేబీస్ అని అంటే ఫీడింగ్ చేసేటప్పుడు. కొన్నిసార్లు ఏంటంటే బేబీస్ ఫీడింగ్ తీసుకునేటప్పుడే అంత కంఫర్టబుల్గా ఉండరు. వాళ్ళ కాళ్ళని ఇలా పైకి వాళ్ళ చెస్ట్ దాకా పెట్టుకోవడం, ఇలా వెనక్కి వాలి ఏడవడం లాంటివి చేస్తారు. రాత్రి వేళల్లో కూడా మీరు చూడొచ్చు. కొంతమంది బేబీస్కి ఏంటంటే సాయంత్రం అయ్యేసరికి ఈవినింగ్ ఫజీనెస్ అనేది ఉంటుందన్నమాట. కొలిక్ లాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అండ్ 6+ months పిల్లల్లో అయితే మాత్రం ఎప్పుడైనా కొత్త ఫుడ్ ఐటమ్స్ ఏమైనా స్టార్ట్ చేస్తే అప్పుడు కూడా గ్యాస్ ఇష్యూస్ అనేది రావచ్చు. బేబీస్ రకరకాల రీజన్స్ వల్ల ఏడుస్తారు. సో, ఇది గ్యాస్ అయి ఉండొచ్చు అని ఎలా తెలుసుకోవచ్చు అనేది నేను మీకు కాస్త చెప్తాను, కాస్త వినండి. సో, ఏంటంటే బేబీస్ యొక్క టమ్మీ అనేది టైట్గా కొంచెం పెద్దగా అయినట్లు అనిపిస్తుంది అనమాట. కాస్త డిస్టెండెడ్గా అనిపిస్తుంది, అదొక సిమ్టమ్. ఫ్రీక్వెంట్గా బర్పింగ్ అనేది ఉంటుందన్నమాట. సో, గ్యాస్ కూడా పాస్ చేస్తూ ఉంటారు. అండ్ గ్యాస్ పాస్ చేసినప్పుడు కాస్త రిలీఫ్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంకా ఇందాక మనం చెప్పినట్లుగానే వెనక్కి ఇట్లా వాలి ఏడవడం, వాళ్ళ లెగ్స్ని వాళ్ళ టమ్మీ దాకా తెచ్చుకుని ఏడవడం అలాంటివి చేస్తారు. సో, పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఏమన్నా డిస్కంఫర్ట్ ఉందనుకోండి, కాస్త కదులుతూ ఉంటారు. అలా కదలటం వల్ల ఏంటంటే గ్యాస్ పాస్ అవుతుంది, వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. సో, దాని కోసం కూడా ఇలా చేయొచ్చు. సో, బేబీస్ యొక్క గ్యాస్ ఇష్యూని మనం కాస్త తగ్గించాలంటే కొన్ని హోమ్ రెమెడీస్ ఉంటాయి, అవి మీరు పాటించవచ్చు. అదేంటి అనేది కాస్త తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే బర్పింగ్. టేన్ప్ అనేది తప్పనిసరిగా తీయించాల్సిందే. ప్రతి ఫీడింగ్ తర్వాత కూడా బర్పింగ్ కోసం మీరు బేబీని మీ భుజం పైన వేసుకుని మెల్లగా తట్టండి. బేబీ బర్ప్ తీసుకునేంత వరకు కూడా మీరు అది చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు 5 minutesకే బర్ప్ తీసుకుంటారు, కొన్నిసార్లు 10 minutes పడుతుంది, 15-20 minutes కూడా పడుతుంది. అయినా పర్లేదు. కీప్ యువర్ బేబీ ఓవర్ యువర్ షోల్డర్. మీ షోల్డర్ పైన పెట్టుకుని మెల్లగా తట్టండి. మీలో ఎంతమంది టమ్మీ టైం ఇస్తున్నారు? సో, జెంటల్ టమ్మీ టైం అనేది ఇవ్వచ్చు. అండ్ టమ్మీ టైం కూడా ఫీడింగ్ అయిన వెంటనే ఎప్పుడూ కూడా ఇవ్వద్దు. సో, నార్మల్గా బేబీ ఆడుకునేటప్పుడు ఫీడింగ్ ఇచ్చిన కొద్దిసేపటికి, ఓకే, మేబీ ఒక 1/2 hourకో 1 hourకో బేబీ మెలకువగా ఉండి యాక్టివ్గా ఉంటే అప్పుడు మీరు టమ్మీ టైం ఇవ్వచ్చు. బట్ టమ్మీ టైం ఇచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు బేబీ దగ్గరే ఉండాలి సేఫ్టీ కోసం. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ 2 fingers లేదా 3 fingers కంఫర్టబుల్గా ఈ 3 fingers యూస్ చేసుకుని
క్లాక్ వైజ్ సర్క్యులర్ మోషన్స్లో బేబీ పైన మీరు మెల్లగా మసాజ్ చేయొచ్చు అనమాట. సో దీనివల్ల కూడా ఎక్కడైనా గ్యాస్ ఉంటే అది బయటకు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే బేబీ యొక్క లెగ్స్ తీసుకుని ఇలా సైక్లికల్ మోషన్లో ఎక్సర్సైజ్ చేయించవచ్చు. దీనివల్ల కూడా గ్యాస్ అనేది పాస్ చేయగలుగుతారు. వామ్ బాత్స్, కాస్త గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించవచ్చు. లేదు అంటే పద్దాక మనం అట్లా చేయడం అవ్వదు కాబట్టి, లేదు అంటే మీరు ఒక చిన్న నాప్కిన్ తీసుకుని దాన్ని కాస్త వామ్ చేసి బేబీ యొక్క టమ్మీ పైన కూడా వేయొచ్చు అనమాట. మీరు ఫీడింగ్ పొజిషన్ ఎలా ఉంది ఏంటి అనేది చూడండి, మీరు ఇచ్చే ఫీడింగ్ పొజిషన్. సో తప్పనిసరిగా మీరు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బేబీ హెడ్ కాస్త ఎలివేటెడ్గా ఉండాలి, ఇలా ఉండకూడదు. బేబీ కంఫర్టబుల్గా కొంచెం ఎలివేటెడ్గా 45 degrees యాంగిల్లో పెట్టుకుని బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. అదే కనుక మీరు బాటిల్ ఫీడింగ్ ఇస్తున్నారనుకోండి, ఆ నిప్పులు ఏదైతే ఉందో దాంట్లో మిల్క్ అనేది కంప్లీట్గా ఫిల్ అవ్వాలి, ఎయిర్ బబుల్స్ లాంటివి ఏమి ఉండకూడదు అనమాట. ఇంకా మీ డైట్ని చూసుకోండి కాస్త జాగ్రత్తగా, ఏం తింటున్నారు ఏంటి ఎలా తింటున్నారు అనేది చూడండి. హెల్తీ న్యూట్రిషియస్ ఫుడ్ అయితే తినాల్సిందే. మనం చాలా వీడియోస్లో మదర్ యొక్క డైట్ గురించి ఏమేమి తినాలి, బ్రెస్ట్ మిల్క్ ఎన్హాన్సింగ్కి ఏ ఫుడ్ తింటే మంచిది రికవరీకి అనే దానిపైన చాలా వీడియోస్ చేసాం. ఒకసారి మీరు ప్లేలిస్ట్ చూడండి, మన మదర్ కేర్ బేబీ కేర్ ప్లేలిస్ట్ని చూడండి. ఓకే, అండ్ ఇదే కాకుండా మనం బేబీని అట్లా సఫర్ అవుతూ వదిలేయకూడదు కదా. సో మరీ ఎక్కువ ఇబ్బందిగా ఉంటే మాత్రం తప్పనిసరిగా మీరు మీ పీడియాట్రిషియన్తో మాట్లాడుకుని కన్సల్ట్ అయ్యి అప్పుడే మీరు మెడికేషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. మా పక్కింటి వాళ్ళు ఈ మెడిసిన్ ఇచ్చారు కదా నేను కూడా ఇది ఇస్తాను, వాళ్ళు ఎంత ఇచ్చారో ఏంటో అనేది తెలియదు, ఆ బేబీకి ఏముందో ఏంటో తెలియదు. సో మీరు ఎప్పుడూ కూడా పక్కన వాళ్ళు ఇది చేశారని చెప్పి మీ బేబీకి ఆ మెడిసిన్ ఇద్దామన్న దానిలో ఎప్పుడూ కూడా ఉండొద్దు. మీ బేబీకి ఏమైనా ఇష్యూ వస్తే తప్పనిసరిగా పీడియాట్రిషియన్తో మాట్లాడి చూపించి అప్పుడు మీరు ఆ మెడికేషన్ ఇవ్వండి. ఎన్ని రోజులకైతే ఇచ్చారో, ఎంత డోసేజ్లో ఇచ్చారో, రోజుకి ఎంత వాడాలి అని చెప్పన్నారు అంతే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే కాకుండా మీకు బేబీని ఎలా కంఫర్ట్ చేయాలి అనేది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడూ కూడా బేబీని ఫీడింగ్ తర్వాత భుజం పైన వేసుకోండి. 20-30 minutes ఎంతైతే కంఫర్టబుల్గా ఉంటారో అంతసేపు బేబీని అప్రైట్ పొజిషన్లో భుజం పైన వేసుకోండి. అండ్ లేదు అంటే మీరు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్లో కూడా ఉంచుకోవచ్చు. స్వాడ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ యంగ్ బేబీస్ని అనమాట. స్వాడ్లింగ్ అంటే ఏం లేదు, మన కాటన్ క్లాత్, లేదు అంటే కాటన్ శారీ, లేదు అంటే స్వాడ్లింగ్కి స్పెషల్గా వస్తున్నాయి. సో ఏది వీలుంటే అది యూస్ చేసుకుని బేబీని కంఫర్టబుల్గా మీరు స్వాడల్ చేయొచ్చు, వ్రాప్ చేయొచ్చు అనమాట. ఇది కూడా వాళ్ళకి సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, కొంచెం కంఫర్ట్ని ఇస్తుంది అనమాట. ఇంకా మీరు జోలపాట్లు అవి పాడొచ్చు, వాళ్ళు ఎత్తుకుని అటు ఇటు ఊపుతూ ఉండొచ్చు. ఇలాంటి మోషన్స్ వల్ల ఏంటంటే వాళ్ళు కాస్త కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. పాసిఫై యూస్ చేయాలంటే యూస్ చేయొచ్చు. అండ్ ఇది కాకుండా ఏంటంటే మరీ ఎక్కువగా ప్రాబ్లం ఉంటే మాత్రం మీరు డాక్టర్ని రీచ్ అవుట్ అయ్యి మెడికేషన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అసలు డాక్టర్ని ఎప్పుడు కలవాలి అనే డౌట్ చాలామందికి వస్తుంది. సో మీ బేబీ కనుక మరీ ఎక్కువగా ఏడుస్తూ ఉంటే, ఎందుకంటే ఏడుపు అనేది అన్నిసార్లు గ్యాస్ ఇష్యూనే అయ్యి ఉండదు కదా, మరీ అన్కంట్రోలబుల్గా ఏడుస్తూ ఉంటే కొన్నిసార్లు కొలిక్ ఇష్యూసో లేదా ఇంకేదైనా అండర్లైన్ కాజ్ అవ్వచ్చు. ఒకవేళ మీరు బేబీ యొక్క మోషన్లో జిగురుగా ఉండడం, లేదు అంటే బ్లడ్ చూసినా మీరు డాక్టర్తో మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలా ఉంటే దాని యొక్క సంకేతం ఏంటంటే ఏమైనా ఫుడ్ అలర్జీ, లేదు అంటే ఏమైనా ఇంటాలరెన్స్ ఉంది అని చెప్పి అనుకోవచ్చు. ఇది కాకుండా ఏంటంటే బేబీ యొక్క స్టమక్ చాలా అబ్నార్మల్గా పెద్దగా ఉంది, చాలా గట్టిగా ఉంది, అండ్ వాళ్ళకి వాంతులు అవుతున్నాయి, గ్యాస్ ఇష్యూ ఉంది, అలాంటప్పుడు కూడా మాట్లాడాలి. ఇంకా వెయిట్ గెయిన్ సరిగ్గా లేదు, ఫీడింగ్ సరిగ్గా తీసుకోవట్లేదు, ఇట్లా ఉంటే మాత్రం తప్పనిసరిగా మీరు పీడియాట్రిషియన్తో మాట్లాడాలి. ఇదే కాకుండా గ్యాస్ ఇష్యూస్ ఉంది, కాస్త బద్ధకంగా ఉన్నారు, వీక్గా అనిపిస్తుంది, జ్వరం ఉంది, ఎక్కువగా ఏడుస్తున్నారు, ఫీడింగ్ తీసుకోవట్లేదు, అటువంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే మాత్రం ఇంట్లో ఉండొద్దు, వెళ్ళి మీరు డాక్టర్తో మాట్లాడాలి. ఈ గ్యాస్ ఇష్యూని డీల్ చేయడం కొన్నిసార్లు ఛాలెంజింగ్ అనిపించవచ్చు, బట్ కాస్త పేషెంట్గా ఉండండి, మెల్లమెల్లగా మీకు అర్థమవుతుంది అండ్ మీరే ప్రో అయిపోయి ఇంకా బెటర్గా హ్యాండిల్ చేయగలుగుతారు. అయినా సరే మరీ ఎక్కువగా ఇబ్బంది ఉంది, బేబీ ఎక్కువగా సఫర్ అవుతుంది అని అంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్తో మాట్లాడాలి. నేను మీకోసం తెలుగులో పర్టికులర్గా వీడియోస్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను, చాలా కష్టపడుతున్నాను.
మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇలానే చాలా హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కూడా మీకు రానున్న రోజుల్లో వస్తూ ఉంటాయి. సో మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్.